బయటికి అనంగానే ఎక్కలేని వచ్చేస్తుంది మా వాడికి. అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో అనంగానే ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయటికి వెళ్తున్నాము అంటే రెడీ అవ్వాలి అనుకుంటాం. సో చాలా తొందరగా రెడీ అవ్వడానికి నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఫేసెస్ కెనడా వారి ఫౌండేషన్, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్, ఆల్ 3 ఇన్ 1 క్రీమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను యూజ్ చేశాను. రెగ్యులర్గా నేను ఎప్పుడైనా మాయిశ్చరైజర్, ఆ తర్వాత ఫౌండేషన్, ఆ తర్వాత కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసేదాన్ని. కానీ ఈ క్రీమ్లో ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఓన్లీ ఫౌండేషన్, ఇది ఏదైతే క్రీమ్ ఉందో అది అప్లై చేసుకుంటే సరిపోతుంది. నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. నేను ఇంకా ఏం పెట్టుకోలేదు, జస్ట్ అదే అప్లై చేశాను. అండ్ తర్వాత గుడ్ వైబ్స్ వారి బీట్రూట్ లిప్ బామ్ అయితే పెట్టుకున్నాను. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని కిడ్స్ జోన్కి అయితే వచ్చేసాము. మా ఇంటి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ కిడ్స్ జోన్. సో చాలా బాగుందన్నమాట. అంటే చిన్న స్పేస్లోనే చాలా మంచిగా యూనిక్గా క్రియేటివిటీగా అయితే వీళ్ళు స్పేస్ యూటిలైజేషన్ చేసుకుంటూ మంచి మంచి గేమ్స్ అయితే పెట్టారు పిల్లల కోసము. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అండ్ ఇక్కడ టేక్ కేర్ చేయడానికి కూడా ఉంటారనమాట. సో పేరెంట్సే పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళే ఆడిపించాలి అట్లాంటిదంతా ఏమీ ఉండదు. సో అక్కడైతే కొంతమందిని అయితే స్టాఫ్ ఉన్నారు. సో ఆ స్టాఫ్ అయితే పిల్లల్ని మొత్తం చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళని గేమ్స్ ఆడిపించడము, వాళ్ళు ఏదైనా నాటినెస్ చేస్తే చూసుకోవడము, సో అదంతా కూడా వాళ్ళే అనమాట. సో పేరెంట్స్ అయితే చక్కగా హ్యాపీగా రిలాక్స్ అవుతూ కూర్చోవచ్చు. అక్కడ మనకు కూర్చోడానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. అండ్ సండే కాబట్టి నార్మల్గా అయితే 350 పర్ 1 అవర్, అండ్ ఫర్ 2 అవర్స్ ఇట్స్ 500. అండ్ నార్మల్ డే అయితే 250 ఫర్ 1 అవర్ అలా ఉంటుందన్నమాట. సో వీకెండ్స్లోనే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, నార్మల్ డేస్లో నార్మల్గానే ఉంటుంది అమౌంట్. మీ కిడ్స్ని కూడా ఎప్పుడైనా ఇలా తీసుకెళ్ళుంటే ఏ కిడ్స్ జోన్కి తీసుకెళ్లారో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియోని వస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేమైతే ముగ్గురం రిలాక్స్ అవుతున్నాము, అక్కడ వాళ్ళ ఫాదర్స్ పక్కన రిలాక్స్ అవుతున్నారు అనమాట. సో మాకు ఏ టెన్షన్ లేకుండా కూర్చున్నాము. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాను. ఎందుకు అంటే ప్రతిసారి కొత్త కొత్త టిఫిన్ బాక్సెస్ అయితే తీసుకోవాలనిపిస్తుంది నాకు ఒక టిఫిన్ బాక్స్ పిచ్చి నాకు అసలు. సో అందుకని కొన్ని వెరైటీస్ ఆఫ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. అంటే ఇది వరకు నేను స్టీల్ యూజ్ చేసేదాన్ని, ఇప్పుడైతే గ్లాస్ జార్స్ టైప్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చింది నాకు డీమార్ట్లో. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాక చూసారా నా ఫేస్ ఎంత క్లియర్గా ఉందో. చాలా హైడ్రేటెడ్గా ఉంది బికాస్ ఆఫ్ ఫేసెస్ కెనడా.